కేసీఆర్ కుటుంబ సభ్యులపై ఎంపీ అరవింద్ ఘాట్ విమర్శలు చేశారు. మోడీని మోసగాడని ఎలా అంటారని బీఆర్ఎస్ నేతలను మండిపడ్డారు. అయితే కవిత కేటీఆర్లు కలిసి కేసీఆర్ను నాశనం చేశారని ఆరోపించారు. కవిత కేటీఆర్ను చూసి మనుషులు తలదించుకుంటున్నారని, భారత శక్తి నారీ శక్తికి కవితకు ఏం సంబంధమని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. కవిత రేపో మాపో జైలుకు పోతుందని, కవిత కంటే ముందే కేటీఆర్ జైలుకు వెళ్లిన ఆశ్చర్యం లేదని అరవింద్ అన్నారు. బోర్డు మోదీ గారు అనౌన్స్ చేయడము రేపు ఎల్లుండి ఆర్డర్ కూడా వెళ్తుంది. అంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలకు గాని రైతులకు గాని ఏమైనా చేస్తే నిలబడిపోతాం. ఇలా నేను నిలబడిపోతానే. మీరే పీకనీకి వచ్చినారు, రాజకీయాలకి దోచుకోనీకి వచ్చినారు. మనుషులా గాడిదలా? మీ మనిషి పుట్టుకనేనా అనేది? మనుషులు తల వంచుకుంటున్నారు. ఇలా నిన్ను నీ చెల్లని చూసి ఆమె మహిళ అయిపోయింది. పసుపు రైతులు మాక్సిమం మహిళలు. వాళ్ళ పని నేను చేస్తున్నా, మీ అయ్యనేమో తాగుతాడు, తెలంగాణ మొత్తం తాగిపిస్తున్నాడు, దాన్ని వ్యాపారం చేస్తేవి నువ్వు, దాని లిక్కర్ స్కామ్ అంటివి, తాగుబోతు మొగోడు చేసే పని నువ్వు చేస్తున్నావు. కవిత ఈమె మళ్ళా భారత శక్తి నారీ శక్తి, ఈమెకి ఏం సంబంధమే? పక్కకు కూర్చున్న వాళ్ళు 4 సార్లు పార్టీలు మారిన వాళ్ళు, కాంగ్రెస్ టికెట్ తీసుకొని కేసీఆర్ దగ్గర పైసలు తీసుకొని ఎగబెట్టి వీకిరు 4 రోజుల ముందర ఎలక్షన్. భారత శక్తి నారీ శక్తి అనుకుంటే ఈమెనే చెప్పాలి. ఈమె రాణి రుద్రమదేవి రేపు మాపు జైలుకు పోతుంది. ఇక వీళ్ళు కూడా ప్రధానమంత్రి గురించి మాట్లాడతారానే? కేటీఆర్ నిన్న ప్రధానమంత్రి స్పీచ్ లా విన్నవా లేదా? సరిగ్గా ఒక దిక్కు మేము రైతులకి, వరి రైతులకి ఎంఎస్పీ పెంచుకుంటూ పోతా ఉంటే ఎన్నో 100% తెలంగాణ నుంచి వరి కొనుగోలులో మా పెట్టుబడి పెరుగుతా ఉంటే పోయిన 9 సంవత్సరాలల్లా ఇక్కడ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్ చేస్తున్నది ఆ పైసలతోటి అని ప్రధానమంత్రి గారు అన్నారు నిన్న. మీడియా గుర్తుందా? కొడుక, నీ చెల్ల కంటే ముందు నువ్వు జైలుకు పోయినా నాకు ఆశ్చర్యం లేదు. నీ చాలా భాగవతాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, లెక్కపత్రాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉండాలి అన్ని ఉన్నాయి. నీ లెక్కెంత, నీ అడ్రస్ ఏంది, నీ వ్యవహారం ఏంది, అసలు నీ పుట్టుకేంది?